ఐపీఎల్ 2025లో డెవాల్ బ్రేవిస్ ను సీఎస్కే తీసుకోవడంపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడినా సీఎస్కే ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి అతన్ని దక్కించుకుందంటూ అశ్విన్ కామెంట్ చేశాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏ ఆటగాడిని రీప్లేస్ చేసుకుంటే అతని ధర కంటే ఎక్కువ ఇచ్చేందుకు వీలులేదు. కానీ అశ్విన్ కామెంట్స్ ను చూస్తే చెన్నై భారీగా ఆఫర్ చేసి బ్రేవిస్ ను ఆడించిందన్న వార్తలు వినిపించాయి. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ స్పందించింది. తాము నిబంధనలు పాటించి అతన్ని తీసుకున్నామని, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేసింది. గాయపడిన ప్లేయర్ ఫీజు కంటే అతని స్థానంలో వచ్చే క్రికెటర్కు ఎక్కువ ఇవ్వొద్దనే రూల్ పాటించినట్లు తెలిపింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుర్జప్నీత్ సింగ్ ను 2.2 కోట్ల రూపాయలకు సీఎస్కే దక్కించుకుంది. అదే మొత్తాన్ని బ్రేవిస్ కు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి స్పందించాడు. ఈ వివాదం ఫ్రాంచైజ్ తో పాటు బీసీసీఐ వరకు వెళ్లడంతో మాట మార్చాడు. ప్రజలు, అభిమానులు ఉన్న అనుమానాలను మాత్రమే తాను ప్రస్తావించానన్నాడు. ఇప్పుడు వాటిపై పూర్తి క్లారిటీ వచ్చిందని, ఇకపై సోషల్ మీడియాలో జరిగే చర్చల కంటే కూడా క్రికెట్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తానంటూ మాట్లాడాడు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు యూట్యూబ్ వీడియోలు చేస్తామని, వాటిని చూసిన వారు తప్పు చేయరని, చూడకుండానే కొందరు తమ మాటలను వక్రీకరిస్తారంటూ వ్యాఖ్యానించాడు. ఫ్రాంచైజ్ పాలక మండలి ఎలాంటి తప్పు చేయలేదన్న అశ్విన్ ఆటగాళ్లను భర్తీ చేసుకోవడం అనేది సాధారణమే అంటూ యూటర్న్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ తో చాలా కాలంగా సత్సంబంధాలే ఉన్న అశ్విన్ ఆ జట్టుతో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఏడాదికి ముందు తన సేవలు అవసరం లేవనుకుంటే రిలీజ్ చేయాలని ఇటీవలే అశ్విన్ సీఎస్కేను కోరినట్లు వార్తలు వచ్చాయి.